మహదేవప్ప మృతిపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. తన ఒత్తిడి వల్లే మహదేవప్ప చనిపోయాడని చెప్పడం బాధాకరమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మొదట గ్రామంలో పెద్ద మనుషులు, తర్వాత కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఆ తర్వాత మంత్రి బెదిరింపుల వల్లే చనిపోయాడని అంటున్నారని అన్నారు. కారణం ఏదైనా నిజం నిప్పులాంటిదని, అది బయటకొస్తుందని చెప్పారు. ఈ విషయంలో లోతైన విచారణ జరగాలన్న మంత్రి మహదేవప్ప మృతికి కారణాలు తెలుసుకోవాలని పోలీసుల్ని కోరారు. ఇట్లా చేసుకునే కదా కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని దాపట్టే శక్తి ఎవరికీ లేదు. ఏది ఏమైనా కుటుంబం వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశం. నేను ఎస్పీ గారికి చెప్పా, 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చెయ్యాలని, తద్వారా ఎటబడితే అట మాట్లాడతాం, ఎవరినైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైంది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని, సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని. ముందు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారానే జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటోని నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టిద్దే ఆయన ఫోటో చూసా. ఒకవేళ ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ, లేదా ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే, లేదా ఏదైనా మాటలు బయటకు ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే, వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే.